తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠకు తెరపడింది. అయితే అనూహ్యంగా పార్టీ ఫైర్ బ్రాండ్ విజయశాంతి పేరు తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, సుదీర్ఘకాలంగా డీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న కేతావత్ శంకర్ నాయక్, మాజీ ఎంపీ విజయశాంతి పేర్లను పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు ప్రతిపాదనను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. మొత్తం 5 సీట్లకు ఎన్నికలు జరుగుతుండగా పార్టీకి ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి 4 సీట్లలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అందులో ఒకటి మిత్రపక్షం సిపిఐకు కేటాయించింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు మిత్రధర్మంలో భాగంగా ఆ పార్టీకి ఇచ్చింది. మొత్తంగా ఎమ్మెల్యేల కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పెద్దపీట వేసింది. ఎస్సీ, ఎస్టీతో పాటు ఒక మహిళకు అవకాశం కల్పించింది. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా తనకు కావాల్సిన వారికి దక్కించుకున్నారని ఆ పార్టీ వర్గాలంటున్నాయి. అద్దంకి దయాకర్ కు సరైన సమయంలో అవకాశం కల్పిస్తామని రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో ప్రస్తావించారు. మిగిలిన 2 అభ్యర్థుల ఎంపికలోనూ ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించారని అంటున్నారు. వాస్తవానికి అభ్యర్థుల పేర్లను ఖరారు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం ఉదయమే ఢిల్లీకి రావాల్సి ఉంది. అయితే మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ అందుబాటులో లేకపోవడంతో చివరి నిమిషంలో వారు పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆన్లైన్లోనే అభ్యర్థుల ఖరారుకు సంబంధించిన చర్చలు జరిపారు. ఆ మేరకే కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి అద్దంకి దయాకర్ ను ఊరిస్తూ వస్తున్న చట్టసభల్లో ప్రాతినిధ్యం ఎట్టకేలకు దక్కనుంది. 2014, 2018 ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన దయాకర్ స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2023 ఎన్నికల్లో తుంగతుర్తి సీటును మందుల సామేలకు ఇచ్చిన అధిష్టానం అద్దంకి ఎమ్మెల్సీ సీటు హామీ ఇచ్చింది. ఇటీవల 2 సీట్లకు జరిగిన ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటును తొలుత అద్దంకి దయాకర్ కు ఖరారు చేసిన చివరి క్షణంలో అభ్యర్థిని మార్చేసింది. కేతావత్ శంకర్ నాయక్ సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఎదిగారు. ప్రస్తుతం నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న శంకర్ నాయక్ జానారెడ్డికి సన్నిహితుడిగా పేరుంది. దీనికి తోడు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ ఆయన అభ్యర్థిత్వానికి మద్దతుగా నిలిచారు. పార్టీలో 30 ఏళ్ల సీనియారిటీ ఉండడం కూడా శంకర్ నాయక్ కు కలిసొచ్చింది. ఇక ముందుగా వెండి తెరపై, ఆ తర్వాత రాజకీయాల్లోనూ ఫైర్ బ్రాండ్ గా కొనసాగిన విజయశాంతి ఎమ్మెల్సీ అభ్యర్థుల రేసులో అనూహ్యంగా తెరపైకి వచ్చారు. ఇటీవల ఆమె అధిష్టానం పెద్దలను కలిసి తన అభ్యర్థిత్వం కోసం ప్రయత్నాలు చేసుకున్నారు. ఇక ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీఆర్ఎస్ తరపున బీసీ వర్గానికి చెందిన దాసోజు శ్రవణ్ పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ అధికారికంగా ఖరారు చేశారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. సాంకేతికంగా చూస్తే ఫిరాయించిన 10 మంది సభ్యులతో కలిసి ఆ పార్టీకి అసెంబ్లీలో 38 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో తొలుత 2 స్థానాలకు పోటీ చేయాలని భావించింది. ఈ మేరకు 2 పేర్లను ప్రకటిస్తారనే ప్రచారం జరిగింది. శ్రవణ్ తో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సత్యవతి రాథోడ్ పేర్లు వినిపించాయి. కానీ వాస్తవ బలబలాలను బట్టి చూస్తే బీఆర్ఎస్ 1 స్థానాన్ని మాత్రమే గెలుచుకునే అవకాశం ఉండడంతో ఒక్కరి పేరును కేసీఆర్ ప్రకటించారు.